RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ చేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్తో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో, అంటే అటు ఐఏఎస్ పాత్రలో, మరోవైపు చిన్న గ్రామస్తుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు డైరెక్టర్ శంకర్ గారు. ఇక ఈ సినిమా నుండి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ వచ్చేసింది. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి జరగండి సాంగ్ రిలీజ్ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. కలర్ఫుల్గా ఉన్న ఈ సాంగ్కు అయితే ఆకట్టుకుంటోంది. అంతేకాదు అప్పుడే ఈ సాంగ్ సోషల్ మీడియాలో తన హవాను చాటుకుంది. రిలీజ్ చేసిన కొద్ది గంటలకే ఈ పాట టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సాంగ్పై సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, నా బావ ఒక్క సాంగ్తో ఎరగదీశాడు, జరగండి సాంగ్ అదిరిపోయింది. అసలు యూట్యూబ్లో ఎక్కడ చూసినా దీని గురించే ఒక్కసారిగా టాలీవుడ్నే కాదు పాన్ ఇండియాని ఊపేసావు బావా అంటున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మూవీ మేకర్స్.